వెల్కమ్ టు విశ్వాన్స్ అండ్ మోక్ షార్ట్స్. ఇప్పుడైతే మనమైతే శివుణ్ణి అయితే చేసుకుందాం గాయస్. ధ్యానం చేస్తున్నట్టయితే శివుణ్ణి అయితే చేసుకుందాం. మా వీడియోని కానీ లైక్ చేయకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టి నెక్స్ట్ లైక్ చేయండి. మెయిన్స్ లైక్స్ అయితే ఇంపార్టెంట్ నాకు. మీరు లైక్ చేస్తే పెద్ద మంది నా అయితే చూస్తారు. ప్లీజ్ ఇప్పుడైతే మనమైతే శివ పార్వతులు అయితే చేద్దాం గాయస్. ఓకే, మా వీడియోని ఇంకా ఎవరో చూడకపోతే చూసేయండి. ఓం శివాయ నమః. ఫస్ట్ అయితే మనం ఇలా పెట్టుకోవాలండి. కనిపించేస్తుందా? ఇలా పెట్టుకోవాలండి. ఓం నమః శివాయ ఇలా పెట్టుకోవాలి. హలో, ఇలా పెట్టుకోవాలి గాయస్. అది ఉండలేక పడిపోయా. నెక్స్ట్ ఇలా పెట్టుకొని మనకైతే కొంచెం పెద్దగా అయితే చేస్తున్నాను. కొంచెం అయితే చూడండి, ఇలా చిన్న లెగ్ అయితే చేసుకోవాలి. మన ఓం నమః శివాయ. దాని తర్వాత మనకైతే మధ్యలో అయితే వినాయకుడు అయితే వస్తారు గాయస్. ఇక్కడ వినాయకుడు అయితే వస్తాడు, పార్వతి వస్తాడు. మనమైతే శివుడు అయితే ఫస్ట్ అయితే చేసుకున్నాం నీట్గా. మనకి చెయ్యల దగ్గరికి కొంచెం తెలియాలి. చూడండి వీడియోని అయితే లాస్ట్ దాకా అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎన్నిసార్లు చెప్తాను అనుకున్నా, మర్చిపోతాయేమో గాయస్. అండి ఫస్ట్ అయితే బాడీ అయితే నీట్గా పెట్టుకోవాలి మనం. ఇంక పంచి కొంచెం పెద్దగా ఇవన్నీ ఇలా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఏమొస్తుంది కదా గాయస్. ఇలా చూస్తున్నారు, మీకైతే సగం షేప్ అయితే వచ్చి ఉంటుంది. నెక్స్ట్ ఆశీర్వాదం చెయ్యి ఒకటి. ఆశీర్వాదం చెయ్యి అయితే ఒకటి పెట్టేసుకోవాలి. కొంచెం హార్డ్ వర్క్ అయినా ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ వెనకాల శంఖం అయితే ఒకవైపు పెట్టుకోవాలి. శంఖం పెట్టుకున్నాక ఇంకోవైపు చెప్తా, అది లాస్ట్లో పెట్టుకోవాలి మనం. ఈ రెండు వైపులు లాస్ట్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే అది రెండు ఈ అది గణేశుడిని పార్వతీదేవిని చేసినప్పుడు అయితే పెట్టు. గణేశుడు చాలా మధ్యకు వస్తాడు. గణేష్ అయితే స్పెషల్ వాళ్ళ అంతే. మన ఛానల్లో ఫస్ట్ హార్డ్ అయితే ఇదే గాయస్, ఫస్ట్ టైం హార్డ్. చూడండి, ఈ శివుడికి ఇక్కడ ఒక చెయ్యింది లేక అట్లే కదా. ఇది ఈ దేవుడిది వినాయకుడి మీద ఇలా వేయాలి. ఇలా చూస్తున్నారు కదా. ఇలా వేసుకున్నాక ఇంకోటి పార్వతీదేవి మీద వేసుకుంటారు. ఇప్పుడు శివుడు ఇంకోటి ఆశీర్వాదం చేయగా ఆశీర్వాదం చేపెట్టుకోవాలి గణేష్కి. ఆశీర్వాదం అయితే ఇంపార్టెంట్ గణేష్కి. దాని తర్వాత లడ్డు గాయస్. లడ్డు హ్యాండ్ అయితే కూడా పెట్టేసుకోవాలి. లడ్డు హ్యాండ్. నెక్స్ట్ ఇప్పుడు అయితే పార్వతీదేవి వచ్చేద్దాం. పార్వతీదేవి మనకైతే పార్వతీదేవి కూడా చేయడం అయితే కష్టమే, కానీ విగ్రహం మొత్తం చేయడం అయితే కష్టమే గాయస్. మీరు ఒక లైక్ వేసుకోండి, ఇంకా అలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఎక్కువ సపోర్ట్ చేయండి గాయస్. ఫస్ట్ టైం కదా మనకి ఇలా స్టార్ట్ చేయడం.
ప్లీజ్ గాయస్ కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కూడా చేయాలని అయితే అనిపిస్తుంది. అలాగైతే మీకైతే బోల్డ్ వీడియోస్ అయితే పెట్టచ్చు. మెయిన్లీ సపోర్ట్ కావాలి నాకు. ఆఖరికి నాకు 4000 అయితే వచ్చారు గాయస్. 1 lakh అయిపోతే బాగుంటుంది. కొంచెం పార్వతీదేవిని అయితే ఇప్పుడు చేద్దాంగా. ఈ పార్వతీదేవిని కూడా చేసేద్దాం. పార్వతీదేవికి సారీ కూడా కట్టేద్దాంగా. అలాగే సారీ పెట్టుకోవాలి. వినాయకుడికి కూడా పంచేత కట్టేద్దాం. వినాయకుడికి లాస్ట్లో అయితే కడదాం గాయస్. శివుడు ఇంకో చెయ్యి పార్వతీదేవి మీద వేసి ఉంటాడు. ఇలా ఆ పార్వతీదేవి మీదకి ఎందుకు అది లావు అయిపోతుంది కదా. శంఖం పెట్టేసుకుందాం. శంఖం పెట్టేసుకుందాం. మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, ఏమనుకోవద్దు. మనకి పార్వతీదేవికి పక్కన వినాయకుడు పెట్టుకొని ఉంటారు కదా పార్వతీదేవి. ఇప్పుడైతే మనం మామూలుగా అయితే పెట్టేద్దాం. ఇలా పెట్టేస్తాం. ఆశీర్వాదం చెయ్యి. పువ్వు పట్టుకున్నట్టు ఫ్లవర్ పట్టుకుంటారు అట్టు పెడదాము. ఫ్లవర్ అయితే పెడదాం ఈ చేతికి. మా ఫ్రెండ్ గాయస్. ఓకే గాయస్, మనకైతే ఫ్లవర్ అయితే ఉంది. ఫ్లవర్ చేయి అయితే పెట్టేసుకుందాం. ప్లీజ్ గాయస్ ఈ హార్డ్ వర్క్ అని కొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. శివుడికి అయితే రుద్రాక్షలు అన్నీ అయితే పెట్టేసుకుందాం. లార్డ్ శివకి అయితే అన్నీ అయితే పెట్టేసుకోవాలి గాయస్. మరి టీవీ సౌండ్ గాయస్. ఇప్పుడు మనకి చేయాల్సింది శివుడికి పులిచర్మం. పులిచర్మంకి కొంచెం ప్లే ఎక్కువ కావాలి. ఇప్పుడు వచ్చేది మా ఫ్రెండ్. ఇందాక టీవీ సౌండ్, ఇప్పుడు మా ఫ్రెండ్ సౌండ్. ఎలా అనుకోద్దు, మీరు మాత్రం లైక్ చేసుకోండి. ఓకే, ఇదైతే పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఇలా మీకైతే ఇదైతే పెయింటింగ్లో అయితే కనిపిస్తుంది. ఓకేనా గాయస్? ఇప్పుడైతే రుద్రాక్ష అయితే వేద్దాం గాయస్. రుద్రాక్ష తయారు చేసాక మళ్ళీ చూపిస్తాం గాయస్. రుద్రాక్ష అయితే అయ్యింది. ఓం నమ శివాయ. ఇప్పుడైతే ఇక్కడైతే నెక్ అయితే చేద్దాం. నెక్ మనమైతే షణ్ముఖాని గాయస్. షణ్ముఖడే వెనకాల టీవీ చూసుకుంటున్నాడు. సౌండ్ తగ్గించమని. ఓకే, అయితే మెడకాయ అయితే పెట్టేసుకుందాం. పాము కూడా పెడదాం. పాముని అయితే బ్యాక్ సైడ్ నుంచి పెట్టాను గాయస్. బాబోయ్ గాయస్, శివుడు ఫేస్ చాలా కష్టం గాయస్. మనం అయితే చేసుకున్నాం. ప్లీజ్ హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్ గాయస్. మీకెంత పని? సబ్స్క్రైబ్ చేసేసుకున్నా మీ పని. మీరు ఒక్క రెండు సార్లు నొక్కితే చాలు గాయస్. నేను చూడండి ఎంత కష్టపడి గంటలు కష్టపడి వీడియోస్ తీస్తున్నాను. ప్లీజ్ గాయస్ ఈ హార్డ్ వర్క్ అయినా కొంచెం హెల్ప్ చేయండి గాయస్.
మీరు సపోర్ట్ ఎక్కువ చేస్తే నేను ఎక్కువ బొమ్మలు చేయగలను. మీరు సపోర్ట్ చాలా తక్కువ చేస్తే నాకు అస్సలు సపోర్టే ఉండదు. మీరు కొంచెం నీట్గా సపోర్ట్ చేయండి గాయస్. రెడీ అయిపోయింది ఫేస్. ఓం నమః శివాయ. గాయస్, హర హర మహాదేవ్, శంభో శంకర. శివుడు అయితే రెడీ అయిపోయారు. ఇప్పుడైతే శ్రీ విఘ్నేశ్వర స్వామి. ఓకే గాయస్, మనకైతే గణేశుడు కూడా రెడీ అయిపోయారు. గణేష్ ఫేస్ కూడా అయిపోయింది గాయస్. ఇప్పుడు ఓన్లీ పార్వతి అమ్మవారి యొక్క ఫేస్ ఒకటే మిగిలింది. ఓకే గాయస్, శ్రీ పార్వతీదేవి అయితే కూడా అయిపోయింది గాయస్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. దగ్గర నుంచి అయితే చూపిస్తాం. ఓం నమః శివాయ, గణపతి బప్ప మోర్య, జయ శ్రీ పార్వతీదేవి నమః. అయిపోయింది గాయస్. Please do like, share, subscribe to Vishwan channel. Signing off, Jai Hind.